చింతకుంట గ్రామంలో పెరుమండ్ల కమాల్ గౌడ్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా 50 మంది మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి ఆర్ విజయలక్ష్మి, రెండవ బహుమతి కె అనుస, మూడవ బహుమతి ఎన్ సౌజన్య గెలుపొందారు. వీటితో పాటు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో కార్యనిర్వాహకులు పెరుమండ్ల కమల్ గౌడ్, రైతు సంఘ అధ్యక్షులు న్యాలమడుగు శంకరయ్య, మాజీ ఉప సర్పంచ్ గుర్రాల మంగారాణి, పెరుమండ్ల లత, మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయకు గుర్రాల జయప్రకాష్ రెడ్డి, సోమిరెడ్డి సత్యరెడ్డి, సుజాత, ఆర్గనైజర్ కోవూరు జ్యోతి, పెరుమండ్ల మానస, బూస సరిత ప్రజలు పాల్గొన్నారు. ఇక ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందిన మహిళలు మాట్లాడుతూ మహిళల్లోని సృజనాత్మకతను పెంపొందించాలనే దృఢ సంకల్పంతో చింతకుంట గ్రామంలో పెరుమండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. చింతకుంట గ్రామ మహిళలను అగ్రస్థానంలో నిలబెట్టాలని ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు పెరుమండ్ల కమల్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పెరుమండ్ల కమల్ గౌడ్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి సభా అధ్యక్షులు వస్తున్నటువంటి అక్క జ్యోతిక గారు, ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన చింతకుంట అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి గురువర్యులు శంకరయ్య సార్ గారు, అదేవిధంగా మాకు తల్లి లాంటిది, నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువ చేసుకున్నటువంటి మా అమ్మ మంగారాణి అమ్మగారు, అదేవిధంగా అక్క గారు, మా సుజాతక్క, ఎప్పుడు తమ్ముడుగా పిలిచే మా సుజాతక్క, సత్తన్న మొన్నటిగా కారగారు ఉన్నాయి, కాబోయే కార్పొరేటర్ కూడా అవుతారని చెప్పి ఉపయోగాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చక్కగా వివరించారు. చాలా బ్రహ్మాండమైనటువంటి ముగ్గులు వేశారు. నిజంగా చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ చింతకుంటకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే విధంగా జ్యోతిక లాంటి వాళ్ళు, ఇంకా మా అమ్మ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నం చేయాలని చెప్పి, చింతకుంట విలేజ్ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇలా వివిధ రూపాల క్రీడా రూపంలో కావచ్చు, ఈ ముగ్గుల పోటీలో కావచ్చు, ఏదైనా మన చింతకుంట గ్రామాన్ని